హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. ఈరోజు అయితే మనం బైక్ నేర్చుకుందాం. ముఖ్యంగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వారికి బండి నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓకే, మంచిగా చూడండి. ఓకే, ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే బైక్ యొక్క పార్ట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ముందుగా వచ్చేసి లెఫ్ట్ సైడ్లో క్లచ్ ఉంటుందండి, అలాగే రైట్ సైడ్లో వచ్చేసి బ్రేక్ ఉంటుందండి. ఈ బ్రేక్ తోటి ఏంటంటే మన టైర్కి బ్రేక్ వేస్తాం, ఫ్రంట్ టైరు. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కింద చూడండి, కింద వచ్చేసి ఇక్కడ గేర్లు ఉంటాయండి. ఇక్కడ గేర్లు అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇది చూసుకోవాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కిక్ రాడ్ ఉంటుంది, ఇది చూడండి. ఎందుకంటే దీంతో స్టార్ట్ చేస్తాం సెల్ఫ్ పని చేయనప్పుడు. ఓకే, అలాగే ముఖ్యంగా బండి నడవాలంటే ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యూల్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 లీటర్స్ పడుతుందండి. మనం 100 రూపీస్ కూడా కొట్టించుకొని వెళ్ళిపోవచ్చేటట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి కూడా తెలుసుకోవాలి. ఓకే, బండి అనేది ఖచ్చితంగా ఈ రోజుల్లో నేర్చుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడు వచ్చేసి మనము వివిధ పార్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా బండి గురించి. సో ఇప్పుడు బండి ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఓకే, చాలా శ్రద్ధగా వినండి లాస్ట్ వరకు కూడా. ఓకే, ముందుగా కీని వచ్చేసి ఇది పెట్టేసి రైట్ సైడ్ తింపాలి. ఓకే, ఇక్కడ ఉన్న ఈ మన మీటర్లో న్యూట్రల్లోకి తీసుకొచ్చుకోవాలి. క్లచ్ గేర్తోని ముందుకు అంటూ బైక్ని క్లచ్ కూడా ముందుకు వేస్తూ న్యూట్రల్లోకి గ్రీన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత చలికాలంలోనైతే కిక్ రాడ్తో వాడుకుంటూ స్టార్ట్ చేస్తే బెటరు. నార్మల్గానైతే సెల్ఫ్ మోటార్తో కూడా స్టార్ట్ చేయవచ్చు. 2 విధాలుగా బైక్ని స్టార్ట్ చేయవచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్లో కిక్ రాడ్తో బైక్ని స్టార్ట్ చేస్తున్నా. సరే, ఈ ముందుగా కిక్కును గట్టిగా బైక్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా సౌండ్ వస్తుంది. ఆ తర్వాత లెఫ్ట్లో ఉన్న క్లచ్ను పట్టుకొని ఈ యాక్సిలరేటర్, రైట్లో ఉన్న యాక్సిలరేటర్ని కొద్దిగా రేజ్ చేసుకుంటూ ఆ తర్వాత గేరు లెఫ్ట్ సైడ్లో ఉన్న గేరుని ఒక్కసారి బ్యాక్కు ఒకటేసారి అనాలి. ఆ తర్వాత న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్కి వస్తుంది. ఆ తర్వాత క్లచ్ను రైట్ సైడ్లో ఉన్న క్లచ్ను మెల్లగా వదులుకుంటూ, లెఫ్ట్ సైడ్లో ఉన్న క్లచ్ను వదులుకుంటూ రైట్ సైడ్లో ఉన్న యాక్సిలరేటర్ మెల్లగా నిదానంగా వదలవాలను. ఆ తర్వాత బైక్ స్టార్ట్ అవుతుంది. బైక్ మీరు కింద పడే ముందులా కాలు కింద పెట్టుకొని ఇంకా తీసుకోవాలి. మళ్ళీ బైక్ ఎప్పుడైతే ఆఫ్ చేయాలనుకున్నావో అప్పుడు క్లచ్ పట్టుకొని మళ్ళీ ముందుకు గేర్ని అనుకుంటూ న్యూట్రల్లోకి వచ్చిన తర్వాత క్లచ్ను వదిలేసి యాక్సిలరేటర్ ఆపేసి. ఓకే గైస్, ఈరోజు మనం బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాం కదా. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేను మీకోసం పెడుతూనే ఉంటాను. ఓకే, ఉంటాం. అలా సైనింగ్ బై రాజ్ కుమార్.